దేవుని నామం స్తోత్రం, దేవుని నామం స్తోత్రం. హల్లెలూయా. మంచిగా దేవుడు నాకే అవకాశాన్ని ఇచ్చిన మంచి దేవుడికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనులు కూడా నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దామా. దయాలుగా, స్తోత్రం, దీర్ఘశాంతుగా, స్తోత్రం నా యేసురాగా, ఇది స్తోత్రం తండ్రి ఆయన ప్రభువ. అయ్యా, మరి ఈ సమయంలో ప్రభువ తండ్రి ఆయన ఈ సాయంకాల సమయం ఆరాధన ప్రభువ తండ్రి ఇక్కడ నిల్చోడానికి నాకు సహాయం చేసిన దేవానికి వందనాలు. అయ్యా, నన్ను పూర్తిగా మీ స్వాధీనంలో తీసుకుని తండ్రి అయ్యా, మీ శిలువ చాటును మరుగుపరచండి. ఆత్మస్వరూపిగా తండ్రి నైనా నాతోని కూడి ఉన్న బిడ్డలతోని మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరచమని, మీ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని మాలోకి పంపించి నాయన మమ్మల్ని బలపరచమని మరొక వారికి కృపాస్తాను మమ్మల్ని సమర్పించుకుంటూ ఈ పాదాలను బ్రతులాడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చిన్న పాటలు పాడుకుందామా. నా జీవితాన కురిసేనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదము, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదము. నా జీవితాన కురిసేనే నీ కృపామృతం, నాకు తోడుగా ఉన్నవాడా, నా చేయి పట్టి నడుపువాడా, నాకు తోడుగా ఉన్నవాడా, నా చేయి పట్టి నడుపువాడా, నా కన్నీరు తుడుచువాడా, నీ కోగిలిలో నన్ను పట్టుకున్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నీ కోగిలిలో నన్ను పట్టుకున్నవాడా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. 34వ కీర్తన 19వ వచనం, ఒక వచనం చదవడము. 34వ కీర్తన. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చదవబడిన లేఖన భాగం
నీతిమంతులకు కలుగు ఆపదలట అనేకములట. కానీ ఆ కిందనే రిజల్ట్ కూడా పెట్టాడు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించు. వాటన్నిటిలో నుంచి అది ఏ విధమైన ఆపద కావచ్చు, అది ఎటువంటి ప్రమాదకరమైన ఆపదైనా, అది ఏదైనప్పటికీ కూడా వాటన్నిటి నుంచి ఏం చేస్తాడు? యెహోవా విడిపిస్తాడు. అయితే నీతిమంతులు ఎవరు? ఆ నీతిమంతుల తాలూకా విధానాలు ఏంటి? వాళ్ళు ఏ విధంగా నీతిమంతులు అయ్యారు? కేవలం మనకు బాగా తెలిసిన మాట ఏంటంటే, యేసు రక్తంలో కడగబడి దేవుడు నమ్ముకొని దేవుడి మందిరానికి వస్తూ ఉన్నవాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కాబట్టి నీతిమంతులు అంటాం. దేవుడు నమ్ముకొని యేసు రక్తంలో కడగబడి వారు కూడా క్రమాలు పాటించకుండా, వాక్యము నెరవేర్పులోకి రాకుండా, వాక్యానుసారమైన నడక లేకుండా వారు ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు నీతిమంతులు అవుతారా? అటువంటి వారు వారి స్వతంత్రాన్ని నెరవేర్చుకుంటారు, వారి సొంత ఆలోచన నెరవేర్చుకోవాలని చూస్తారు. వాళ్ళు కూడా నీతిమంతులు లెక్కలోకి వస్తారా? చెప్పండి. అవునైతే అవును, కాదంటే కాదు చెప్పండి. పర్వాలేదు, ఏం మనమే కదా, ఎవరు పైన ఉన్నారా? చెప్పండి. ఎలా పడతారు తెలిసిన వాళ్ళు ఎవరు నీతిమంతులు అవరు కాదు. కాబట్టి ఇక్కడ మనం నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములని చెప్తున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే, ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి సంఘములను దేవునితోని అంచు కట్టబడి సంఘముతోని కలిసి ఉన్నటువంటి ప్రతి విషయం, ప్రతి విశ్వాసి జీవితంలోకి కూడా కొన్ని ఆపదలు వస్తుంటాయి. కొన్ని ఆపదలు వస్తుంటాయి. ఆపదలు రావు. మేము ప్రభువుని భక్తిలో మేము బాగా ఉన్నాము, మాకు ఏ ఆపదలు రావు అనుకుంటే అది అబద్ధం. అది అబద్ధం. అందుకే ఇక్కడ కొటేషన్ ఏమని ఇచ్చారంటే, నీతిమంతులకే అనేకమైన ఆపదలట. నీతిమంతులు కానులకి ఏమీ లేదు, నీతిమంతులకే అనేకమైన ఆపదలు కలుగుతాయని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ మాటలు ఇలా చూసినప్పుడు ఒక్కసారి మనం కీర్తన 4వ కీర్తన 4వ వచనం చూడండి ఒకసారి. భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరుకునుడి. చాలు చాలు. భయమునంది పాపము చేయకూడదు. భయమునంది పాపము చేయకూడదు. పాపం అనేది ఏంటంటే దేవుడికి విరోధమైంది. ఆ విరోధమైంది అది ఏ పాపం, చిన్న పాపం కానివ్వండి, పెద్ద పాపం కానివ్వండి, ఏదైనా సరే ఒక లెక్కలోకి వస్తుంది. అది చిన్నది, ఇది పెద్దది మనం అనుకుంటాం, కానీ దేవుడి దృష్టిలో అంత ఒకటే పాపం అనేది. అందు గురించి భయమునందు ఏం చేయాలా? పాపం చేయకుండా ఉండాలి. మొదటి. రెండవది మంచాల మీద ఉంటుండగా మనం దేవుణ్ణి ధ్యానం చేయాలి, ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకున్న తర్వాత మూడోది ఏంటంది అక్కడ? మూడోది ఊరుకొని ఉండాలి. ఊరుకొని ఉండాలి. ఏదైనా ఆపద వచ్చిందంటే ఇరుగోలుతోని, పొరుగులతోని, అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని, బంధుమిత్రులతోని ఈ ఆపద నాకు వచ్చింది, ఈ ఆపద నాకు వచ్చింది, ఈ ఆపద నాకు వచ్చింది అని వాళ్ళందరికీ చెప్పుకునే కనుక వాళ్ళందరూ వింటారు. మన ముందు వింటారు, అయ్యో పాపం అంటారు, వింటారు, అయ్యో పాపం అని అంటారు. కానీ నవ్వుకున్నారు, నవ్వుకుంటారు. మన ముందు ఏమంటారట? బాగా జరిగిందా అంటారు. మన ముందు వెనక్కి వెళ్ళి బాగా జరిగింది, అలాగే జరగాలి అని అనుకునే మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్పవలసిన అవసరం లేదు. కష్టమైన, నష్టమైన ఏదైనా సరే దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ వస్తేనే అది నీకు వస్తుంది. ఆ వచ్చిన దేవుడే మళ్ళీ తీసేస్తానని అక్కడే చెప్పాడు. అది గురించి మనం వాళ్ళతో వెళ్తూ చెప్పనవసరం లేదు. మనం చేయవలసింది ఏంటంటే భయమునుంది పాపం చేయకూడదు. మంచాల మీద ఉంటుంది కానీ మనం ఆయన ధ్యానం చేసుకోవాలా. ఊరకుండా, ఊరకుంటే ఏం జరుగుతుంది? దేవుడి కార్యం జరుగుతుంది. దేవుడు
ఆయన ఎటువంటి ఆపదైనప్పటికీ కూడా ఆయన తప్పిస్తాడు, ఆపదలోంచి విడిపిస్తాడు, ఆయన తప్పించేస్తాడు, ఆ ఆపదని తప్పిస్తాడు. ఆపదలో మనం చిక్కబడిపోయి నా బ్రతికలగైపోయింది అలాగైపోయింది మనం ఏడనొస్తాడే. అది ఏ పాపమైన ఏదైనా సరే అది ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆ ఆపద నుంచి తప్పక విడిపిస్తాడు అని గట్టిగా మనం నమ్మడానికి అవకాశం ఉంది. కనుక ఇలా చూసినప్పుడు ఇంకొక మాట కూడా చూద్దాం. నిర్గమకాండంలోను 14 ఒక మాట చూడండి. నిర్గమకాండం 14 అధ్యాయము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవల్లని ప్రజలతో చెప్పెను. చాలు. యెహోవా యుద్ధము చేయనని ప్రజలతో మోషే గారు చెప్తున్నారు. అప్పుడు ఏం చేయమన్నారు? ఊరకు ఉండమన్నారు. అయితే మోషే గారికి ఒక ధైర్యం ఉంది ఆ మాట చెప్పడం. ఎందుకంటే నన్ను పంపించిన దేవుడు నాతో ఉన్నాడు, ఈ ఆపదలో నేను చెక్కపడము, ఆయన ఎలాగని విడిపిస్తాడు. అంతకే కాకపోతే ఆయన దగ్గర నేను మోకాలి ప్రార్థన చేస్తాను, ఆయన నేను అడుగుతాను, తప్పకుండా విడిపిస్తాడని ధైర్యం, ఆ ధైర్యం వీడికి ఉంది. కానీ వీడికి ఎలాగుంది? ముందుకు చూస్తే సముద్రం, వెనక్కి చూస్తే పరో సైన్యం వచ్చేస్తుంది. వీళ్ళకి దడ మన గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, ఏం చెయ్యాలో తెలియదు. కానీ ఆ సమయంలో వీళ్ళు చాలా బాధపడిపోతున్నారు. మాకు సమాధులు లేక తీసుకొచ్చేవా ఇక్కడ చంపడానికి, అలాగే మోసే మీద సొనుకుంటున్నారు, మోసే మీద బాధపడిపోతున్నారు. అందుకే అంటాడు మోసే ఊరుకుంటే ఏం చేస్తాడు? దేవుడు కార్యం చేస్తాడు. కార్యం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. వాడిని ఇక్కడే తీసుకొని చంపాలని ఆయన తీసుకురాలేదు. ఈ మోషేకి నాయకుడిగా నిలబెట్టి ఐగుప్తు నుంచి విడిపించి సముద్రం దాకా తీసుకొచ్చి వాడిని ఆ పరో సైన్యానికి మరి తిరిగి అప్పగించడానికి. అది ఎప్పుడు జరగని పని. ఆపద హఠాత్తుగా నీ మీదకు వచ్చినా సరే అది నీ నెత్తి మీద కానీ నా నెత్తి మీద రాకుండా ఆయన అస్తం అడ్డు పెడతాడు. ఆయన అస్తం మీద పడేటట్టు చేసుకుంటాడు మన దేవుడు. ఆయన అస్తం మీద పడేటట్టు చేసుకుంటాడు. కానీ మనకి కనీసం అది వచ్చినట్టు కానీ పడినట్టు కానీ అసలు ఏమీ మనకు తెలియదు. అది మనకు తెలియనే తెలియదు. అందుకే మనం ఏం చేయాలా? ఊరక ఉండాలి. ఊరక ఉంటే దేవుడి కార్యం మనం చూస్తాం. దేవుడు కలుగు చేసుకుంటాడు. మనల్ని విడిచిపెట్టడానికి ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకోలేదు. మనల్ని ఏ రోజు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన పక్షంగా ఉన్నాడు. నీవే నమ్మదగిన దేవుడవు, నీవు మా పక్షమై నిలచే ఉన్నావు, నీవు మా పక్షమై నిలచే ఉన్నావు అని దైవజనుడు రాసినటువంటి మాట. ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఎటువంటి శరీర బాధ అయినా, ఒక నిందైనా, ఒక అవమానమైన ఏది అర్ధంతరంగా వచ్చినా దానికి మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన చెయ్యిని అరచేయిని అడ్డు పెడతాడు. కనుక మనం ఏమాత్రం కూడా దిగులు చెందనవసరం లేదు, భయపడనవసరం లేదు. ఎన్ని ఆపదలైనా చక్కగా నేను భరించే ధైర్యం నాకు ఇయ్యే అని అడగాలి. నాకు ఆపదలు భరించే శక్తిని నాకు ఇవ్వుని ఆయన అని మనం అడగాలి. అప్పుడు ఆయన నవ్వుకుంటాడు, అబ్బా ఎంత ధైర్యం నీకు, ఆపదలు భరించే శక్తి నీకు ఉందా అని అనుకుని ఆయన నవ్వుకొని ఒక్కదాన్ని చిన్న శాంపిల్గా పంపుతాడు, వదిలేడు, చిన్నది పంపుతాడు. అప్పుడు నేను కానీ ఎలా ఉన్నామో మనం పరిశీలన చేస్తాడు ఆయన. అలాగా దేవుడు మనల్ని ఏంటంటే మనం ఊరుకుంటే దేవుడు కార్యము జరుగుతుంది. అలాగే మరొక మాట కూడా మనం చూద్దాం. అది అక్కడ చూద్దామంటే మరి సామెతలు 10:24 చూడండమ్మా. సామెతలు 10:24. భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుందట. నీతిమంతులు ఆశించింది ఏం దొరుకుతుంది? వారికి దొరుకుతుంది. అయితే దొరకడంలో కొద్దిగా బేగి దొరకవచ్చు.
కొద్దిగా లేట్ అవ్వచ్చు. అంత మాత్రంలో మనం విసిగిపోకూడదు. మనం నమ్ముకున్న దేవుని యొక్క నిరీక్షణ కలిగి దేవుడు ఇచ్చేటప్పుడే నేను పుచ్చుకుంటాను, ఇంకా ఆ సమయం రాలేదేమో, అందుకే నాకు ఇవ్వలేదేమో, ఇస్తాడు నా దేవుడు ఇస్తాడు అనే గొప్ప విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఆయన ఇచ్చేదాకా కూడా మనం ఎదురు చూడాలి. ఏమన్నాడు మరొకసారి చదవమ్మా. భక్తిహీనుడు దేనికి భయపడను అదే ఆశించింది వారికి దొరుకుతుంది, నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది. ఈ సందర్భంలో ఒక చిన్న మాట ఏంటి అంటే, అది చిన్న మాట కానీ ఇప్పుడు చెప్పడానికి టైం చాలు, ఒక్క మాటలో చెప్పేస్తాం. ఒక చోట దైవజనులు ఉపవాస ప్రార్థన పెట్టారు. ఉపవాస ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళందరికీ దైవజనులు మాట చెప్పారు, మీ ఆలోచనలు మీ కోరిక ఏదైతే అది ఒక చీటీ మీద రాసేపటి వాటన్నిటి గురించి మేము ప్రార్థన చేస్తాం. అందరూ చీట్లు రాశారు. అందులో ఒక తల్లి ఏం చేసిందంటే, ఆమెకు కూడా సొంత ఇల్లు లేదు, ఒక ఇల్లు కావాలని ఆమె కూడా రాసి పెడితే ఆ దైవజనులు వాటిని సేకరించి తీసుకొని వాడు ఎదుర్కొంటే వారికి ప్రార్థన చేశారు. ఇవన్నీ కూడా దేవుడి నెరవేర్పులోకి వస్తాయి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రార్థన చేశారు. సరే, ఆ అమ్మ ఇంటికి వచ్చేసింది. రోడ్డు సైడ్ పాక ఆయమ్మది, అలా ఆయన వచ్చాడు. ఎలాగైనా మనకి సొంత ఇల్లు వస్తుంది, నేను చీటీ రాసి పెట్టాను, దేవుడు మనకి సొంత ఇల్లు ఇస్తాడు అని చెప్పింది. ఇస్తాడా అని ఆయన, ఎందుకంటే ఆయన నమ్ముకోలేదు దేవుడు, అందుకు అలాగన్నాడు. అయితే అది జరిగిన మొదటి రోజు ఏమైంది, ఉన్న ఇల్లు పోయింది. మున్సిపాలిటీ వచ్చి ఏం చేశారు, ఈ ఇల్లు తీసియాలా, ఇక్కడ ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్కి రోడ్డు మీద ఉంది, ఇల్లు తీసియాలా అనేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇల్లు తీయించారు. వార్తలు పెట్టారు, బాగా వచ్చింది, ఉన్నది కూడా పోయింది కదా, ఇలా ఉంటాయి నీ మాటలు అని అన్నాడు. నువ్వు అలా మాట్లాడితే నాకు నువ్వు అలా మాట్లాడు. ఉన్నది పోయిందంటే మనకి పాత పోయింది, మనకి మంచి ఇల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు దేవుడి దగ్గర నవ్వులాటగా మాట్లాడక అని చెప్పి భర్తను హెచ్చరించి, అలాగే ఆ అమ్మ విశ్వాసం బట్టి దైవజనుల ప్రార్థనను బట్టి అక్కడ ఏం జరిగిందంటే, ఆ అమ్మకి తర్వాత దినాల్లో పాలనీ వచ్చింది. ఈ షార్ట్గా ముగించాను కానీ ఇది 20 నిమిషాలు. ఇది మొత్తం చెప్పాలంటే 20 నిమిషాలు పడుతుంది. షార్ట్గా ముగించాను, మరోసారి అవకాశం చేసుకుంటే మీరు చెప్పుకోవచ్చు. అలాగా ఆమెకు ఏమైంది, పాత పోయింది, కానీ ఏమొచ్చింది, గవర్నమెంట్ వారు ఇల్లు ఇచ్చారు. కట్టి నీళ్ళు ఇచ్చారు, రూపాయి పెట్టుబడి లేకుండా, కట్టుకోకుండా, ఏ శ్రమాలు లేకుండా. చూసారా దేవుడి కార్యం అలాగ ఉంటుంది అన్నమాట. అందుకు మనం ఎంతైనా నమ్మదగిన దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా, పరిస్థితులు వస్తాయి, రావాలంటే నీకు వస్తాయి, నాకు వస్తాయి, మనందరికీ కూడా పరిస్థితులు వస్తాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఒక తోట రాయబడిన మాట అయితే, యెషయా గ్రంథంలో ఒక తోట రాయబడిన మాట అయితే, మిమ్మల్ని నేను ఇబ్బందులు కొలుగులో వేస్తున్నాను అంటాడు, ఇనప కొలుగులో వేస్తున్నానని దేవుడి వాక్యం ఉంది. అందులోంచి కూడా దేవుడే విడిపిస్తాడు. అందులోకి మనం బాధపడవలసిన లేదు. నీతిమంతులు ఆశించింది తప్పగా దొరుకుతుంది, తప్పక. అది ఏదైనప్పటికీ కూడా అది కాస్త తొందరగా దొరకవచ్చు, కాస్త లేట్ అవ్వచ్చు, కానీ దొరకడం మాత్రం ఖాయం. అది ఇంకొక మాట కూడా మనం చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే 11:4 చూడండి, సామెతల్లోనే 11:4 చూడండి. చాలమ్మా. నీతి ఏం చేస్తుంది, మరణములోంచి రక్షిస్తుంది. దీనికి చిన్న సాక్ష్యం ఉంది, దీనికి కూడా చిన్న సాక్ష్యం ఉంది. సాలూరు గ్రామంలోనూ పూర్ణ అనే అమ్మాయి ఉంది. అమ్మాయి అంటే ఇంచుమించు ఒక 48 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయి అంటే. మామూలు నా ప్రకారంగా అమ్మాయిని చెప్తున్నాను. అయితే ఏంటంటే, ఆ అమ్మాయి
కేజీహెచ్లోను నెల రోజులు కోమాలో ఉందట. నెల రోజులు కోమాలో ఉందట. కోమాలో ఉన్న తర్వాత ఆ బిడ్డ మళ్ళీ మామూలుగా మనిషి అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చింది. నేను అక్కడికి వెళ్తే అన్నది, నాన్న ఏమ్మా ముసలిదాన్ని ఎలాగైపోయేటమ్మా, ఏంటి అలాగే ముసలిదే అనలేదు, ఏమ్మా ఎలాగైపోయేటమ్మా, నాన్న ఇలా జరిగింది, కోమాలో చనిపోయాను, అసలు నా లెక్క ప్రకారం అయితే నేను చనిపోయాను, మరణాన్ని దాటించి జీవాన్ని ఇచ్చాడు దేవుడు, నాకు జీవాధిపతి నన్ను బతికించాడు నాన్న అని చెప్పి వాళ్ళు గింగురు అన్నయ్య. నాకు అంత సాక్ష్యం ఉందా నీకని? అలాగే ఏంటంటే మన దేవుడు ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. ఇక్కడ 11:4లో ఏం రాస్తుందమ్మా, మనకు చదవండి. నీతి మరణము నుంచి రక్షిస్తుంది, మరణం నుంచి విడిపించి జీవంలోకి సాటిస్తుంది. నీతిగా బ్రతికితే, నీతిగా బ్రతికినటువంటి వారికి ఇన్ని ఆఫర్లు ఉన్నాయి. దేవుడు ఇటువంటి గిఫ్ట్లు మనకు ఇచ్చాడు. వీటిని మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప వస్తున్న ఆపదను చూసి భయపడకూడదు. ఆపదలు వస్తాయి పోతాయి, అవి మన మీద నిలవు, మనం భయపెట్టడానికి వస్తాయి. ఒక ద్వారా దేవుడి ద్వారా వచ్చినా మనం పరీక్షిస్తాడు దేవుడు, మన హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఆ ఆపదలు ఎలాగొన్నామని ఆయన చెక్ చేసుకుంటాడు. ఒక్కొక్కసారి ఆయన చెక్ చేసుకోవడానికి మన మీదకి పంపిస్తాడు. వాటిలో కూడా మనం విజయం పొందాలి, వాటిలో కూడా మనం ధైర్యంగా ఉండాలి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఇది ఎక్కడ చూద్దామంటే 10వ అధ్యాయము 21, 22 అనుకుంటాను, 20, 21 అదే సామెతలే 10వ అధ్యాయము 20, 21. చాలు చాలు చాలు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. అంతేనా? వెండి చాలా ప్రశస్తమైందని, నిర్మలమైందని అందరూ చెప్తారు. వెండి గురించి దేవుని వాక్యములో కూడా ఉన్నది. అయితే ఇలా మనం చూసినప్పుడు నీతిమంతుని నాలుక ఎలా ఉంటుందట, ఆ వెండిలా ఉంటుందట. అంటే ఆ నాలుక దుర్భాషలు మాట్లాడదు, అబద్ధాలు చెప్పదు. నీతి కొరకు ఆఖరి తప్పులు కొనివారు ధన్యులని మొత్తం వార్తలో ఉన్నది అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని బాధలైనా పడతారు కానీ యథార్థంగా మాట్లాడతారు. వారి నాలుకల నుంచి చక్కని మాటలు వస్తాయి. ఎవరినైనా దేవుని పిల్లలైనా, ఎవరినైనా అన్యులైనా సరే వారి నోటం బట్ట శాపవచనాలు రావు. శాపాలు పలకూడదు. దేవుని బిడ్డలైనటువంటి వారు శాపాలు పలకూడదు. ఒకరు బాధపడుతున్నారంటే మనం నవ్వకూడదు, వారిని చూసి కేలి చేయకూడదు. మనం చేయవలసింది అలా ఏంటంటే వారు అన్యులైనా నమ్మకపోయినప్పటికీ వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వారికి దేవుడు మేలు చేస్తే చేస్తాడు, లేకపోతే ఆ జీవులు కూడా మరి మన మీదకే తిరిగి వస్తుంది. ఆ ఆశీర్వాదం కూడా మన మీద వాళ్ళు పొందుకోగలిగిన వాళ్ళు అయితే వాళ్ళ మీదకి వెళ్తారు, పొందుకోలేని వాళ్ళు అయితే మన మీదకి మళ్ళీ తిరిగి వస్తుంది. అందు గురించి మనం ఏంటంటే వారి కొరకు మంచి మాటలు మన నోటమ్మట, మన నాలికమ్మట మంచి మాటలు ఉండాలి తప్ప దుర్భాషలు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని బాధ పెట్టేటట్టు డబల్ మీనింగ్ డైలాగులు వాడకూడదు. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. అవి వెండి వంటి నాలుక, నీతిమంతుని నాలుక వెండి వంటి నాలుకలోంచి అవి ఏవి రావు. అందుకే వారు నీతిమంతులు అయ్యారు. వారి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అయింది. కాబట్టి ఈ మాట మనం చూసినప్పుడు మనం అంత జాగ్రత్తగా ఉండాలి. మన భర్తే అనుకోండి, ఇంట్లో ఉండి భర్తే, లేకపోతే కుమారుడే, లేకపోతే కుమార్తె, లేకపోతే చెల్లిదే, మన కుటుంబస్తుల్ని కూడా మన కుటుంబస్తులే కదా, మనం మాత్రం అనకూడదా? దేవుళ్ళో ఉన్నాం, దేవుని భయము నుండి పాపం చేయకూడదు. మన కుమారులే, వారికి ఎలాగ చెప్పాలో ఆ విధంగా చెప్పి వారిని మన వైపు మళ్ళించుకోవాలా. వారి మనస్సుకు మనం చెప్పే మాట హత్తుకుపోవాలా. అవును కదా, మా అమ్మ నా గురించి చెప్పింది కదా, మా అక్క నా గురించి చెప్పింది కదా, మా నాన్న నా గురించి చెప్పాడు కదా,
నా క్షేమాన్ని కొరే కదా వారు చెప్పారని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఏంటంటే వెంటనే లొంగిపోవాలి, మన వశం అయిపోవాలి. అలా చెప్పాలి. రే అంతేంద్ర నీ సంగతి నాకు తెలిసిరా, ఈరోజు నా కొత్త అనేసి ఇంకో మాట మనం అక్కడ మాట్లాడుకోవాలి. అది ఏ మాట మాట్లాడినా అక్కడ నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు, నేను ఎవరిని మాట్లాడుతున్నావు అని మనం తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడిన మాట వారి మీద పనిచేస్తుంది. అలా పని చేయకుండా ఉండాలంటే ముందు మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. మన నోటిని అదుపులో పెట్టుకుని ఆ నాలుగు ద్వారాగా శుభవచనాలు పలుకుతూ రావాలి, మంచి మాటలు చెబుతూ రావాలి. అప్పుడే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే ఇంకో మాట కూడా 21లో కూడా ఒక మాట ఉంది. ఏంటన్నది? అనేకులకి ఉపదేశిస్తాయి నీతిమంతుల పెదవులు. ఏం ఉపదేశిస్తాయి? దేవుని మాటలు చెప్తే. మంచివారైతే దేవుని మాటలు చెప్తే. నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబం దగ్గరికి రోజు 1 గంట వాళ్ళతో నేను వెళ్తాను. తెల్లవారుగానే బ్రష్ చేసుకుని ఆ స్నానం చేసి బట్టలు మార్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో వాళ్ళ దగ్గర ఒక గంట కూర్చుంటారు. వాళ్ళ కష్టసుఖాలు నాకు ఏం చెప్తారు, నా బాధలు ఏమంటే నేను చెప్తాను. ఒకరికొకరికి మాట్లాడుకుంటాను కాదు, వారికి ఒక వాక్యం చూపించి వారితో చెప్తాను. మనకేం పర్వాలేదు, మనం ఏం భయపడిన అవసరం లేదు, మనం జీవించబడతాం అని వారికి ఒకవేళ ఏమైనా బాధలో సమరంలో ఉన్నా వాళ్ళని ధైర్యపరిచి బలపరిచి వారికి ఆ మాటలు చెప్పి ఆదరణకరమైన మాటలు చెప్పి వాళ్ళని బలపరుస్తాం. ఇంకో విషయంలో చెప్పాలంటే మొన్న ఆ అబ్బాయి నేను కలిసి వైజాగ్ వెళ్ళిన తర్వాత బస్సులో మాట్లాడుతుండగా నా నోటమ్మటి ఏమొచ్చిందంటే, గోపాలు ఇక్కడి నుంచి నీకు మంచి దీనిగా బాగుంటుంది, మీ పరిస్థితి చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి. ఎందుకంటే మీరు అసత్యముల నుంచి సత్యములోకి వెళ్తున్నారు కాబట్టి దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇంతవరకు చేసిన భక్తి ఇదొక రకం, ఇప్పుడు చేయబోతున్న భక్తి ఇదో రకం అనేసి నేను చెప్తే ఆయన అన్నాడు, ఏదైనా సరే తప్పదు కదా అన్నాను. ఏదైనా కాదు, ఈ మాట నేను రాసి పెట్టుకో. తర్వాత దినాల్లో నేను ఉండకపోవచ్చు, కానీ ఈ మాట మట్టుకు నువ్వు రాసి పెట్టుకుంటే ఉండదు. తప్పక దేవుడి మాట నెరవేర్చాడు. ఫ్యూచర్లో మీకు బాగుంటుంది, ఈరోజు బాగలేకపోవచ్చు, ఈరోజు దరిద్రం అనుభవించవచ్చు, కానీ భవిష్యత్తులోనూ మనం గొప్ప విజయాన్ని చూస్తాం. ఎందుకంటే విజయుడైన యేసయ్య మన పక్షాన ఉన్నాడు. ఆయన మనం బాధపడితే ఓర్చుకోలేడు, కనుక ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆ నీతిమంతుని నమ్ముకున్నాం. ఆయన నీతి మనలో ఉంటుంది. మనలో ఉండేటప్పుడు మనం కూడా ఆ నీతిమంతుని మాదిరిగానే మనం కూడా జీవించాలి అని ఆ విధంగా జీవించిన వారికే నీతిమంతునికి వచ్చే అనేకమైన ఆపదలన్నీ కూడా తొలగించబడతాయి. వారికి వచ్చిన ఆపదలన్నీ కూడా అప్పుడు తొలగించబడతాయి. అంతేగాని ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నాకు అవకాశం ఉంటే దేవుని మందిరానికి వెళ్తాను, లేకపోతే నాకు అవకాశం లేకపోతే వెళ్ళను, ఇంకో పనిలో ఉంటాను, రకరకాలుగా ప్రవర్తిస్తాను అంటే వాళ్ళందరూ నీతిమంతులు ఎవరు? మీకు ఇదే దానికి ఎగ్జాంపుల్ ఇది ఒకటే మీకు కనిపిస్తుంది. మీకైనా నాకైనా ఒకటే కనిపిస్తుంది. 2 తిరగల విషయం ఏమవుతారు, ఒకటి వెళ్తారు, ఒకరు ఉండిపోతారు. అలాగే పొలంలో 2 పని చేస్తే ఏమవుతుంది, ఒకరు ఉంటారు, ఒకరు వెళ్తారు. అలాగే 2 మంచం మీద పడుకుంటే ఒకరు ఉండిపోతారు, ఒకరు వెళ్తారు. ఎందుకు ఉండిపోతున్నారు? ఇద్దరు వెళ్ళవచ్చు, అట్లా 2 ఉండిపోవచ్చు కదా. ఎందుకు వెళ్తున్నారు? అవతల వెళ్ళేవాడి క్రియలు బట్టి దేవుడు తీసుకొని వీరి క్రియలు బాగోవు కాబట్టి వీరి దగ్గర వదిలివేస్తాను. అలాగే 10 మంది కానికలు వెళ్ళారు, కానీ లోపల 10 మంది వెళ్ళారు. 5గురే వెళ్ళారు. ఎందుకంటే ఈ 5గురు సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5గురు ఏమయ్యారు? సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎందుకే సిద్ధుల్లో నూనె ఉండగా కానీ వేరే నూనె కూడా మళ్ళీ వారి దగ్గర ఉంచుకున్నారు. ఒకవేళ చాలకపోతే ఇబ్బంది పడతామేమో, తర్వాత బాధపడతామేమో
అని చెప్పి వేరే నూనె కూడా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, సిద్ధుల్లో నూనె ఉంచుకున్నారు. ఆయనకి ఆ నూనె కాస్త అయిపోతుంది. అప్పుడు మరి నూనె కొనుక్కోవడానికి వాళ్ళు అటేళ్ళారు. పెండి కుమారుడు ఇటు వచ్చాడు, ఈ 5 తీసుకుపోయాడు, 5 తీసి. అందు గురించి ఏంటంటే వీటన్నిటికీ కూడా నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమంటే ఈ ఆపదలన్నిటిలోంచి కూడా ఆయన మనల్ని వినిపిస్తాడు. దీనికి మూలాధారమైన సూత్రం ఏమిటంటే నీతిగా బ్రతకడమే. నీతిగా బ్రతికితే ఏ విధమైన ఆపదైనా ఆయన తొలగించేస్తాడు, ఆపద తొలగిస్తాడని చెప్పి దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించిన కాకని చెప్పి ఈ మాటలు ముగిస్తున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, యేసయ్యానికి స్తోత్రం నాయన తండ్రి. మరి ప్రభా తండ్రి నేనే సాయంకాల సమయంలో ప్రభా తండ్రి నాయన కీర్తన 34లో ప్రభా తండ్రి 19వ వచనంలో తండ్రి నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములని నాయన వ్రాయబడి ఉంది. ఆ మాట మీద ధ్యానం చేయడానికి సహాయం చేశారు. నేను ఆ పక్కనే తండ్రి వాటన్నిటిలోంచి విడిపిస్తామని కూడా తండ్రి నేను లేఖనం చెప్తుంది. అవును ప్రభా తండ్రి నాయన యేసయ్య, నీవు నాయన తండ్రి వాటన్నిటిలోంచి విడిపించే నాయన తండ్రి ఈ దినానికి ప్రభా తండ్రి ఈ విధంగా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ నిలబెట్టి బ్రతికించి నిలబెట్టి కాపాడి పోషించి రక్షిస్తున్నావు తండ్రి నాయన. దాన్ని బట్టే తండ్రి నేను మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా ముందున్న కాలం అంతా నాయన నీ కృపా బాహుల్యము చేత, నీ దయా కనికరాల చేత నాయన నీ బిడ్డలమైన మా పైన ఆయన తండ్రి కుమరించి నాయన తండ్రి మమ్మల్ని నాయన తండ్రి ఆత్మీయంగా ఎదిగించి ప్రభా తండ్రి నాయన యేసయ్య నీతిగా జీవించి నీ కొరకు నాయన బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని నాయన సిద్ధపరచండి. ఆ రకంగా మమ్మల్ని మలచండి నాయన. మాలో ఉన్నటువంటి నాయన తండ్రి చిన్న చిన్న అపరాధములైన వాటిని చిన్నవి ఎంచకుండా వాటిని తొలగించుకొని ప్రభా తండ్రి నాయన నీతి ప్రభా నీతిమంతులుగా నువ్వు చూసేటప్పుడు ప్రభా నీతిమంతులుగా నాయన మేము కనబడేటట్టు మమ్మల్ని ఆ విధంగా తయారు చేసి నాయన మీరే మమ్మల్ని తండ్రి నాయన మీ సన్నిధికి చేర్చుకోమని, ఈ ప్రార్థన తండ్రి నాయన మీ పరమును చేర్చుకోమని నాయన మరొక్క మారు నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. అలాగే తండ్రి దైవజనులు కూడా మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటాం. దైవజన కుటుంబాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం. కుటుంబంలో ప్రభా తండ్రి నైనా మంచి ఆరోగ్యం ఇవ్వండి, ధైర్యపరచండి, బలపరచండి, కృప చేత నింపండి. దైవజనులు కూడా తండ్రి నైనా మీ కృపా బాహుళ్యం చేత నింపి నడిపించమని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి నైనా. మరీ ముఖ్యంగా తండ్రి సంఘ కార్యక్రమాలు జరగబోతున్న కార్యక్రమాలు అన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా మా నాయన తండ్రి యేసురాజా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం ప్రభా తండ్రి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. ఏ మాట కూడా నాయన తండ్రి నిరవర్ధకము కాకుండానట్లు ప్రభా తండ్రి నాయన వారి హృదయాల్లోకి వెళ్ళేది నాయన క్రియ జరిగించాల, అట్టి కార్యం జరిగించమని మీ పరిశుద్ధ హస్తాలకు నాయన మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ ప్రార్థన మీ పరమును చేర్చుకోండి తండ్రి అని యేసయ్య ఉన్నత నామం పేరిట ప్రార్థించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.